ఈ రోజు కొంతమంది ఉంటారు అక్కడికి వెళ్ళకూడదని తెలుసు. వెళ్తే ఏమైందంట, ఏదో సరదాగా కాసేపు కూర్చుని వస్తాం, డీజే పాటలు పెడుతున్నారు పెళ్లిలో, కొద్దివాళ్ళు డాన్స్ చేస్తారు, ఏమైందంట, వెళ్ళి కాసేపు చూస్తే ఏమైంది? అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడాలి స్వభావం కలిగి నువ్వైతే అపవిత్రత పరిచే చోటకు నువ్వు వెళ్ళవు. అపవిత్ర సంబంధమైన కార్యక్రమాలు జరిగే చోటకి కానీ అపవిత్రుల దగ్గరికి కానీ నువ్వు వెళ్తే ఆ ప్రభావం నీ మీద ఏలుబడి చేసింది అంతే. ఎందుకో చెప్పనా, అపవిత్రులకు నువ్వు దూరంగా ఉండాలి. పాపంలో నువ్వు పడకూడదంటే ఏం చేయాలి తెలుసా? పాపం జరిగే ప్లేస్ కు దూరంగా ఉండాలి. నేను చెప్పట్లే ఈ మాట, వాక్యమే చెప్తుంది. సొలొమోను సామెతల గ్రంథం 5వ అధ్యాయం మాట్లాడుతూ ఏమంటాడంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఏమంటున్నాడు? ఇప్పుడు ఎల్లు దేవుడు నీతో ఉన్నాడు, ఏంటి పాపం జరిగే చోటకి వెళ్తే నువ్వు అక్కడ ఏమొచ్చేస్తుంది? ఒక ఆయన అంటున్నాడు, నేను అగ్ని లాంటి వాడిని, సినిమా చూసినా కూడా అగ్ని లాంటి వాడిని, కాబట్టి ఈ పవిత్రతను అపవిత్రత ఏం చేయలేదు అంటే. ఇది ఎట్లాంటిదంటే, నేను తామర పువ్వు ఉండరా బాబు, బురదలోకి వెళ్ళిన బురద నాకు అంటు కదా, కాబట్టి నేను బురదలో పడతానని అర్థం. అపవిత్రమైన కార్యక్రమాలు జరిగే చోటకు నువ్వు వెళితే ఖచ్చితంగా నీకు అపవిత్రత అంటిద్ది అంతే.